నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట రైతులతో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి దర్పల్లి మండల కేంద్రంలో రామడుగు బేలియాతాండా మరియాతాండాలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పంట పొలాలను సందర్శించారు. సందర్భంగా రైతులతో మాట్లాడి అండగా ఉంటామని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, కష్టకాలంలో రైతులకు తోడుగా ఉంటామని ఆయన అన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఆర్ముచిన్న బాలరాజ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. కాంగ్రెస్ పార్టీ కన్నా అంటే అట్లా కాదు, లేదు సార్ మాకు ఇప్పుడు ఎంత మోసం చెప్తే ఒకటే పట్టు మీద మంచిగా నేను కష్టపడి కోసుకుంటే సండే వరకు మొత్తం గోడగా కోసుకుంటున్నాను. చాలా ఇబ్బంది. అన్న కూడా వచ్చి అక్కడికి ఇది వరకు ప్రకృతి వైపరీత్యం ఈ రోజు వరకు అన్న ఇక్కడ మనం అసెస్మెంట్ చేసినామా? ఇంకా 3 విలేజ్ ఉన్నాయి సార్. 2 విలేజ్ మనకు దమ్మనపేట తలుపు సార్. దమ్మనపేట ఏరియా కూడా ఏ విలేజ్ మనకు దమ్మనపేట విలేజ్ లేదు సార్. డ్యామేజ్ ఇక్కడ వచ్చేసి దమ్మనపేట సంబంధించి 103 ఎకరాలు ఉంది సార్. దమ్మనపేట ఉంది సార్, కేసారం ఉంది సార్, గోవింద్ సార్. 3 విలేజ్ టచ్ అవుతాయి సార్. ఈ మరియాతండా బేలేతండా సార్. మనం ఏదైతే ఇప్పుడు దమ్మనపేట, గోవిందపేట మొత్తం అయ్యే మొత్తం శివారు, అదేవిధంగా దమ్మనపేట శివారు, తర్వాత దర్పల్లి శివారు, కేశారము, బేలియాతాండా, మరియాతాండా ఏరియాలలో మరి దగ్గర ఒక 500 ఎకరాలు వరి పంట నష్టం జరిగింది. మొన్న 4వ తారీఖు నాడు జరిగిన అంటే అకాల వర్షాలు పడడం వల్ల. సో ఇక్కడ పంటలను పరిశీలించడం జరిగింది. మొత్తం టోటల్గా పంట నష్టపోయింది. ఇక్కడ కోస్తే కూడా ఏమి కోసిన ఖర్చులు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. సో వాళ్ళకి రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది. గతంలో 2 సార్లు వరదలు వచ్చినప్పుడు కానీ అలా ఈ అకాల వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని మేము పార్టీ అంటే మన ప్రభుత్వం తరఫున రైతులు ఆదుకోవడం జరిగింది. ఈసారి కూడా చెప్తా ఉన్నాం, మీరేం ఆధారపడకండి, తప్పకుండా ప్రతి ఎకరాన్ని మేము అంతా మొత్తం కూడా అంచనా వేయమని చెప్పి వ్యవసాయ అధికారులు చెప్తాం. అదేవిధంగా ఇక్కడ చల్లగాలు ఎలక్ట్రిసిటీ పోల్స్ కూడా మొత్తం వైర్లు ఇవన్నీ కూడా అయిపోయినాయి. అవి కూడా అంచనా వేస్తూ ఉన్నారు. ఇమ్మీడియట్గా ఎలక్ట్రిసిటీ మాత్రం ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేయమని చెప్పడం జరిగింది. తర్వాత ఈ అంచనాలని ప్రభుత్వం దగ్గర పోయిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఒకటే ఏంటంటే మీరు అధైర్యపడకండి, తప్పకుండా మీకు ప్రభుత్వం మీకు సహకరిస్తుంది, మీరు ఆదుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.